Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు అడపా చిరంజీవి గారిది కపాలదుర్గంలో నుంచి కొన్ని స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇవాళ ఏమన్నా చెప్పుకుందామండి? దయ్యాల దిబ్బ వజ్రాల హారం. అబ్బో, ఎంత బాగుందో రమగారు. దయ్యాల దిబ్బ వజ్రాల హారమా? అడపా చిరంజీవి గారు రాసిన చాలా కథల్లోంచి ఇదొక కథ. అయితే క్లాసిక్ బుక్స్ వాళ్ళు ఈ పుస్తకాలని ప్రింట్ చేశారు. ఓకే. క్లాసిక్ బుక్స్ మీరు ఆన్లైన్ సంపాదించవచ్చు ఈ పుస్తకాలని, లేకపోతే ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. నేను బ్రీఫ్గా చెప్తాను, మీరు ఎలాబరేట్ కథ చదవాలి అని అనుకుంటే కనుక అడపా చిరంజీవి గారు ఈ కపాలదుర్గం పుస్తకాన్ని బుక్ చేసుకుంటే అందులో 5 ఉన్నాయి. మనం ఇంకో కథ చెప్తున్నాం అనమాట. కపాలదుర్గం ఇంతకుముందు చెప్పాం కదా. అవునండి. సో ఈ దయ్యాల దిబ్బ వజ్రాల హారం ఒక చిత్రమైన కథ, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. శృంగ పర్వతాలని ఆనుకుని ఉన్న దేవళం అనే రాజ్యంలో ప్రజలంతా ఒకటే మాట చెప్పుకుంటున్నారట. ఏంటంటే మహారాణి స్వయంప్రభాదేవికి ఒక బ్రహ్మాండమైన వజ్రాల హారం ఉంది, అది మిస్ అయింది. ఓహో. ఆవిడ స్నానం చేయడానికి కొలంలోకి దిగుతూ కొలను గట్టున అది పెట్టారు. ఆ హారం కనపడలేదు. ఇక వెతుకుతున్నారు. అదేమిటి, ఆవిడ పూర్వోత్తరపు నగ, ఆవిడకి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నది, ఈవిడ దగ్గరికి వచ్చింది, స్వయంప్రభాదేవి దగ్గరికి వచ్చింది. రాజుగారు చంద్రవర్మ గారు చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద. ఇక ముందు ఏంటి, ఏదైనా ఒక వస్తువు పోయిందంటే అంతఃపుర దాసదాసీ గణాలని వెతుకుతారు మొదట. అలాగేగా జరుగుతుంది. దాసీలు దాసులు అందరి పని అయింది. వీళ్ళ ఇళ్ళు వెతకడానికి మొదలుపెట్టారు. ఈ ఇళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు ఒక చోట ఏమైంది, ఒక పథకం దొరికింది. ఆ పథకం ఎవరింట్లో దొరికిందో ఆ కుర్రాన్ని వాళ్ళ అమ్మని తీసుకొచ్చేసారు. అది ఎట్లా దొరికింది, వీళ్ళు ఒక్కొక్క ఇల్లు వెతుకుతుంటే మధ్యలో ఒక ఇంట్లో ఒక పూరి పాక, ఆ పాకలోకి వెళ్తే చిన్న పూరి పాక అంటే తెలుసు కదా మనకి, తాటాకుల పాక. తాటాకుల పాక పై భాగం కొప్పు కూడా పగిలిపోయి ఉంది. అయ్యో. పైనుంచి వాన ఏదైనా పడితే పడిపోతుంది కిందకి. అక్కడ ఉట్టి మీద ఒక పెరుగు గిన్నె ఉంది, ఇళ్ళల్లా పెరుగు చల్లేసి ఉంది. ఆ చిన్న ప్రాంతంలోనే పెరుగు చల్లబడి ఉంది, అంతే కింద పడిపోయింది. అదంతా కచాడుగా ఉండేసరికల్లా ఇక్కడ ఏదో జరిగిందని ఏం చేశారు, ఆ పెరుగున్న ఉట్టి మీద పెరుగు కుండ ఏది ఉందో దాన్ని దించారు. ఆ కుండలో అంత పెరుగుంది. తన ఊరికే ఇట్లా కదిపేసరికి లోపల మిలమిలలాడుతూ కనపడింది. ఏమిటి అని చూస్తే అందులో ఒక బంగారు పతకం కనపడింది. ఆ బంగారు పతకాన్ని అందులోంచి తీసి శుభ్రంగా కడిగి చూస్తే దాని మీద శంఖముద్ర వేసింది ఒక పతకం. అది పెండెంట్, మనకు తెలిసిందే కదా, లాకెట్ అంటాం, పెద్దది. బహుశా ఇట్లా ఉండి హారం, ఇక్కడ పతకం ఉంటుంది. ఈ పతకం కొక్కి ఊడి ఉంది. పతకం దొరికింది, హారం ఎక్కడ? ఆ ఇల్లు ఎవరిది, శశికాంతుడు అని ఒక కుర్రాడు, వాళ్ళమ్మ అనసూయ. వాళ్ళు ఇంకా ఇంట్లో లేరు, తల్లి కొడుకు ఇంట్లో లేరు. వాళ్ళు కూడా అప్పుడే బయట నుంచి చూస్తున్నారు. అప్పుడే సైనికులు ఆ ఇంట్లోకి వెళ్ళారు. అందరిళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి వీళ్ళు బయట ఉంచున్నారు. ఈ పథకం పట్టుకొచ్చాడు లోపలికి వెళ్ళిన సైన్యాధ్యక్షుడు. ఇదిగో పథకం కనపడింది, ఎవరిచ్చారు నీకు చెప్పంటే నాకు తెలీదు, నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు కుర్రాడు. పథకంతో సహా కుర్రాన్ని వాళ్ళ అమ్మని మోసుకొచ్చేసారు సభకి. సభ అంతా తీర్చారు. రాజుగారు మంచి ఆగ్రహోదగ్రుడుగా ఉన్నాడు. నానా తిట్లు తిట్టి కేకలేశారు. అబ్బాయిని చెప్పమన్నారు. చెప్పంటే అబ్బాయి అన్నాడు, నేను ఆ పని చేయలేదు, నాకు అసలు తెలీదు. ఈ లోపల ఏమైంది, ఒక 5-6 వార్తలు వచ్చినాయి. ఏమిటి, ఒక గండభేరుండ పక్షి ఈ హారాన్ని ముక్కును తగిలించుకుని కాలిగోళ్ళకి తగిలించుకుని పరిగెడుతున్నట్టుగా ఎగిరిపోతున్నట్టుగా చాలామంది చూశారు అని. మంత్రి గారు ఏమన్నారు, ఒక పక్షిరాజు ఇట్లా దీని గొలుసును తీసుకుపోతున్నాడు వజ్రాల హారాన్ని. ఈ తీసుకెళ్తున్న క్రమంలో ఆ హుక్కు ఊడి ఆ పథకం వీళ్ళింట్లో పడి ఉండొచ్చు, ఆ గుడిసె పైనుంచి. అది పెరుగు కుండలో పడ్డం వల్ల పెరిగిట పడిపోయింది. అంతేగా ఎత్తు నుంచి ఒక వస్తువు పడింది, నిండుగా ఉన్నది చిందింది. అలా జరిగి ఉండొచ్చు, అంటే ఇప్పుడు జరిగి ఉంటుంది. మరి పక్షిరాజు ఏడి? నమ్మకంగా ఉండద్దు. ఓ పక్షి ఎత్తుకుపోయింది అన్న మాట ఊళ్ళో ఎలా చెప్పుకుంటారో, కాకెత్తుపోయింది అనము. అలాంటిదే తప్పిస్తే అది నిజమవడానికి అవకాశం ఉందా? పక్షి మాంసఖండాలు తీసుకెళ్తుంది, వజ్రాల హారం ఎందుకు పక్షికి అన్నారు రాజు. ఈ లోపల ఏమైంది, కుర్రాడు ఏం చెప్పాడు, నేను కూటికి పేదను కానీ కులాన్ని పేదవాడిని కానండి. మా నాన్న కొలువులో పనిచేసిన వీరమల్లుడు, ఇది వరకు భూశిస్తులు వసూలు చేసే ఉద్యోగంలో ఉండేవాడు. బందిపోటు దొంగలు వెంటపడితే
ప్రాణాలకి తెగించి వాళ్ళతో పోరాడి శిస్తులు తీసుకొచ్చి ఇచ్చినవాడు. మా నాన్న గతించిన తర్వాత అలవాటుగా దాసీగణాల ఇళ్ల మధ్యలో ఉండటం అలవాటై సైనికుల ఇళ్లలో నేను అక్కడే ఉన్నా. నాకేం కొలువులో ఉద్యోగం లేదు, నాకేం ఇవ్వలా మీరు. నేను అలవాటుగా ఉంటున్నాం కాబట్టి మేము అక్కడ ఉన్నాము అంతే తప్పిస్తే వాళ్ళలో ఎవరితోటి నాకు స్నేహము సౌభ్రాతృత్వము ఏమీ లేదు. నేనేదో పొట్టకుట్టికి పని చేసుకునేవాడిని, చిన్నగా యుద్ధ విద్యలు నేర్చుకున్నాను అంతే. నేను మా అమ్మ నేనే ఉన్నాం, మా దగ్గర ఏం లేదు, నాకు అవసరం కూడా లేదు అని ఇక కాస్త గట్టిగా అబ్బాయి తిరగబడ్డాడు. తిరగబడుతుంటే వీళ్ళకి అమ్మో వీరమల్లు కొడుక, వీరమల్లు చాలా గ్రేట్ అన్నారు ప్రజలంతా. మంత్రికి కూడా తెలుసు, రాజుగారు కూడా వీరమల్లు గుర్తొచ్చాడు. అతను ప్రాణాలకు తెగించి బందిపోటు దొంగలతో యుద్ధం చేసి డొక్కలో దిగిన కత్తితోటి వచ్చి డబ్బా అప్పచెప్పినవాడు. అతని కొడుకుని ఇంత పని చేస్తాడని మనం అనలేం, కానీ సాక్ష్యాలు లేవు. వాళ్ళ ఇంట్లో పథకం దొరికింది అంటే హారం వాడికి తెలుసు. రాజుగారు ముందు వెనక ఆడారు, ఏమీ ఇది కాలం. అయితే ఏమన్నాడు రాజు, అయ్యా నువ్వు వీరమల్లు కొడుకు అయినంత మాత్రాన్ని నిన్ను వదలలేం. అపహరింపబడిన వస్తువులో ఒక భాగం నీ దగ్గర దొరికింది కాబట్టి నువ్వు అపరాధివనే నమ్మాలి. అయితే ఒకటి మనకు ఒక లెక్క ఉంది ఏమిటి, ఇక్కడ అపరాధం ప్రూవ్ కాకపోతే వీళ్ళకి ఈ రాజ్యానికి ఒక దిక్కున దయ్యాల దిబ్బ అని ఒక ప్రాంతం, ఈ అపరాధిని తీసుకుపోయి అక్కడ వదులుతారు. ఓహో, వాడు నేరం చేయకపోతే తెల్లవారి తిరిగి వస్తాడు, నేరం చేస్తే ఇక అంతే కథ. ఓకే, కానీ ఎప్పుడు ఆ దయ్యాల దెబ్బకి వెళ్ళి తిరిగి వచ్చిన వాడు ఎవడి దాఖలా లేవు ఇప్పటిదాకా. ప్రజలంతా ఆశ్చర్యపోయారు, అయ్యో నవనవలాడుతున్నాడు కుర్రాడు, ఎంత చక్కగా ఉన్నాడు, చెయ్యెత్తు కుర్రాడు, వీడిని క్షమించి రాజ్యంలో యుద్ధంలో చేర్చుకుంటే సైన్యంలో చేర్చుకుంటే ఏ సర్వసైన్యాధ్యక్షుడు అవడానికి సరిపడా ఉన్నాడు, కండలు తిరిగి కుర్రాడు, వీడిని దయ్యాల దిబ్బ కప్ప చెప్తున్నారే, వీళ్ళ నాన్న వీళ్ళ కోసం చచ్చిపోయాడు రాజుగారి కోసం. ఇలాగ అలా ఒక ముఖ మాట్లాడుకున్నారు. మంత్రి గారికి కష్టంగానేది, తల్లి నిర్ఘాంతపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. దయ్యాల దిబ్బకి వెళ్తే కొడుకు తిరిగి రాడని, దయ్యాలు దిబ్బ అనగానే భయం వేస్తోంది కదా. ఇక ఏం చేస్తాడు, ఈ అబ్బాయిని లాక్కుపోయారు సైనికులు, తీసుకెళ్ళి చీకటి పడే లోపల దయ్యా దెబ్బ ఎక్కిచ్చేసేయాలి. ఆ దెబ్బ పైకి ఎక్కిచ్చారు, ఒక మూట ఇది ఇచ్చారు ఆహారం, అబ్బాయి ఇదిగో ఆహారం, రాత్రికి తిను, బతికుంటే రేపొద్దున దిగిరా, నువ్వు మధ్యలో దిగడానికి వీల్లేదు, మేము ఇక్కడ కాపలా ఉంటాం, కొండ మీద ఉండవలసిందే దెబ్బ మీద నువ్వు అని దెబ్బ మీద వదిలిపెట్టారు శశికాంతుడిని. ఇక ఈ అబ్బాయి కొంత పట్టుకు వాళ్ళు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు చీకటి పడుతుంటే. వీడు మళ్ళీ మెల్లిగా పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఎక్కితే ఆ దెబ్బ పూర్తిగా పైకి ఎక్కాక ఒక రాతి గట్లు అవి ఇవి కనపడుతున్నాయి, ఏవో చెట్లు కీకారణ్యంలాగా ఉంది పైన. సరే ఒక రాతి దాని మీద శుభ్రం దులిపి ఈ ఆహారపు మూటను పెట్టాడు. అవతల పక్కన ఒక నీటి గుంట ఉంది, చెట్లు గుబురుగా బోల్డని చెట్లు ఉన్నాయి. అటు ఇటు తిరుగుతున్నాడు. సరే ఇంకా మెల్లిమెల్లిగా ఇంకేం చేస్తాడు, మనం చేయగలిగేది ఏం లేదు. బాగా చీకటి ఎక్కేసరికల్లా ఈ ఆహారం తినటం ఇష్టం లేదు, ఇందులో ఏం విషాహారం ఉందో ఎలా నమ్ముతాం మనం, చంపేయటానికి వాళ్ళు వేసిన ఎత్తు కావచ్చు. ఆ నీటి గుంటకు పోయి కడుపు నిండా నీళ్లు తాగాడు. వెళ్ళి ఆ రాతి గట్టు మీద శుభ్రంగా కాళ్ళు చప్పుకొని పడుకొని నిద్రపోయాడు. గాఢమైన నిద్రలో ఉండగా ఒక 6 దయ్యాలు వచ్చినాయి అక్కడికి, పిశాచాలు 6 వచ్చినాయి. వచ్చి అరుచుకుంటూ వచ్చి విడుదుంపదేగా మానవుడు ఎవడో భలే పడుకున్నాడు, ఎవరైనా మనం చూసి భయపడి చావాలి, కానీ వీడు శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఇంత గాఢపు నిద్ర ఎట్లా పడుతుంది, మనం ఎక్కింది దయ్యాల దిబ్బని వాడికి తెలుసు కదా, ఇది దయ్యాల దిబ్బని ఇక్కడ దయ్యాలు ఉంటాయని తెలిసిన వాడు వణుక్కుంటూ కూర్చోవాలి. వీడు పడుకున్నాడేంటి తన్ని పెట్టి శుభ్రంగా. అక్కడి నుంచి ఫెడేల్మని జరిచినాయి వీపు మీద, లేచి కూర్చున్నాడు, అదిరిపడ్డాడు. దయ్యాలను చూసేసరికి ఇది ఈ ప్రాంతం ఇదని తెలుసు కదా, బెగరిసిపోయి కూర్చున్నాడు భయం లేనట్టు. ఏరా అబ్బాయి ఎందుకు భయపడలేదంటే, భయానికి ఏముంది, నాకేం భయం, నీకు ఎన్ని గుండెలు అన్నాయి. ఎన్ని గుండెలో నేను ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదన్నాడు. ఆ లెక్క మీకు కావాలంటే మీరు ఇంకోటి లెక్కెట్టాలి అనేసరికల్లా దయ్యాలు ఆశ్చర్యం, అమ్మో వీడికి భయం లేదే, చెప్పరా చెప్పు నీకు ఎన్ని గుండెలో చెప్పు అంటే కుర్రాడేమన్నాడు, దానికేముంది నాకు చాలా గుండెలు ఉన్నాయి, 2-3 ఇంట్లో కూడా పెట్టొచ్చాను, ఈ నా గుండెలు లెక్క పెట్టాలంటే ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని గుండెలు ఉన్నాయి నాకు. వెంటనే దయ్యాలు ఆశ్చర్యం, అమ్మ మాట్లాడుతున్నాడు వీడు అంటే లెక్క పెట్టమంటున్నాడు. సరే మేము లెక్క పెడతాం అన్నారు. అనేసరికల్లా వీడన్నాడు, మీరే ఎలాగ లెక్క పెడతారు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరో భూతాలు ఉన్నారన్నారుగా వాళ్ళని కూడా పిలవండి అన్నారు.
ఆనంగానే వీళ్ళేవో పిచ్చి పిచ్చి కేకలు పెట్టినాయి దయ్యాలు. ఒక పెద్ద భూతాల గుంపు ఒకటి వచ్చింది అక్కడ. ఇవేమో 6 దయ్యాలు ఉన్నాయి, గుంపు వచ్చింది. వచ్చాక మేమందరం లెక్క పెడతామన్నారు వాళ్ళు. అంటే కుర్రాడు అన్నాడు, అలా కాదు, మీరు నా గుండెలు లెక్క తెలుసుకోదలిచిన వాళ్ళు ఎవరు, మేము 6గురం అని చెప్పినాయి దయ్యాలు. మరి భూతాలు కూడా 6గురే ఉండాలి, ఇంతమంది ఉంటే ఎట్లా, సమానంగా ఉండాలిగా. సరే ఆలోచించారు, సరేనని మిగిలిన వాటిని పంపించేసినాయి. కొంతమందిని ఎన్నిక చేసి 6గురు బాగా లెక్క పెట్టగలిగిన నెంబర్లు వచ్చిన భూతాలని వెలికి తీసి 6 భూతాలు 6 దయ్యాలు నుంచున్నాయి. ఇప్పుడు కాయలు ఆకులు లెక్క పెట్టాలి. లెక్క పెట్టుకోండి, కింద పడినవి కూడా లెక్క పెట్టాలి సుమా. లెక్క పెట్టాక అప్పుడు నా గుండె లెక్క చెప్తాను మీకని వాళ్ళని పంపించి వీడు కాళ్ళు తప్పు పడుకున్నాడు మళ్ళీ. ఇక అవి ఇప్పుడు రావు, ఆ పని చేసుకుంటూ ఉంటాయి. ఈ లోపల ఇట్లా పడుకునేసరికి అతనికి ఒక నవ్వు వినపడి ఆశ్చర్యపోయాడు. ఎవరో ఉన్నారు కొండ మీద, ఈ గుట్ట మీద. చూసేసరికల్లా చెట్ల వెనకాల ఒక ముస్సిలి ఆయన, చాలా వృద్ధుడు, ఎండిపోయిన శరీరంలో ఒక ఋషీశ్వరుడు కూర్చున్నాడు. ఈ కుర్రాడు లేచి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సాహసి పోయి, దయ్యాలకి భూతాలకి భలే పని పెట్టావు, ఎవరొచ్చినా ఈ కొండ మీద భయపడతారు, భయంతో వాళ్ళ ప్రాణాలు పోతాయి, నీకు భయం లేదు, గుండెలు తీసిన బంటువి, నువ్వు భలేవాడివి, నీ పేరేమిటి నాయనా, ఎందుకు వచ్చావు ఏమిటి అంటే అప్పుడు కుర్రాడు చెప్పాడు, ఇట్లా ఒక పథకం మా ఇంట్లో పెరుగు చట్టిలో దొరికింది, ఉట్టిలో ఉన్న చట్టిలో, మరి వాళ్ళేమో రాజుగారు నన్ను ఇట్లా శిక్ష వేశారు, బతికి జీవించి కిందకి వెళ్తే శిక్ష మాఫ్ అయిపోతుంది, పథకం సంగతి దైవాధీనం, పథకం వెళ్ళిపోయింది, వజ్రాల హారం సంగతి ఇంక అడిగే పని లేదు అనేసరికల్లా ఆయన అన్నాడు, నువ్వు సాహసివి, నీకేమి ఇబ్బంది లేదు, నీకు అన్నిటి జయం లభిస్తుంది, రాజుగారు నేను మెచ్చుకుంటారు, నువ్వు నా దగ్గరికి రా, నేను ఇంకో కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను, మీరెవరు ఇక్కడ ఎందుకున్నారంటే నేను తపస్సు చేసుకోవడానికి కొండ మీద ఉన్నాను, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మానవ మాత్రులు రారు, దయ్యాలు నా మహిమ వల్ల నా దగ్గరికి రావు, అవి తిరుగుతాయి కానీ నన్నేం చెయ్యవు, నా దగ్గరికి రావు, కాబట్టి నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను, నా తపస్సు ఫలించింది, నాకు మోక్షం లభించబోతోంది, కొద్దిసేపట్లో నేను చనిపోతా, నా దగ్గర అద్భుతమైన పరకాయ ప్రవేశ విద్య ఉంది, అది ఇస్తాను నీకు అని చెప్పి కాళ్ళు కడుక్కునిరా నీకు చెప్తానన్నాడు. కుర్రాడు వెళ్ళి నీటి గుంటలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొచ్చి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు, అది ఎట్లా చెయ్యాలో. ఉపదేశం అయ్యింది, ఈ అబ్బాయి అంతా తెలుసుకోగానే ఆయన కాస్త పడి చనిపోయాడు. ఇక ఏం చేస్తాడు, సరే ఆ దయ్యాలు భూతాలు ఏమో కాకులు కాయలు లెక్కెట్టుకుంటున్నాయి, ఇతను అన్ని పుల్లలన్నీ ఏరి చుట్టుపక్కల ఉన్నవన్నీ ఓ 2 రాళ్ళు కొట్టి కొంచెం మంట సృష్టించి ఆయనని దహనం చేసాడు. కొండ మీద నీటి గుంటలోకి పోయి స్నానం చేసి గట్టు మీద కూర్చున్నాడు. తెల్లవారిపోతోంది. ఎప్పుడైతే సూర్యోదయం అవబోతోందో దయ్యాలు భూతాలన్నీ ఎగిరిపోయినాయి. వాటి లెక్క తేలలేదు, ఎప్పటికి తేలుతాయి, చెట్ల మీద ఆకులు కాయలు లెక్క పెట్టడం సులువా, ఓ పక్క నుంచి పెట్టుకుంటూ రావాలి, ఎప్పుడవుతుంది, అది పెద్ద మామిడి చెట్టు, అదేమో. తెల్లారేసరికల్లా ఇంకేముంది ఇక్కడ చేసేది, కొండ దిగి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ గుట్ట దిగి వచ్చిన వాడిని చూసేసరికల్లా నిర్ఘాంతపోయారు సైనికులు. ఊరినిచ్చి ఇచ్చరు పిడుగు, ఎలా ఉన్నాడు వీడు, సరే వీడిని వెంట పెట్టుకు తీసుకెళ్లేసరికి రాజుగారు చాలా మెచ్చుకున్నారు సభలో. భలేవాడివి, నువ్వు చాలా ధైర్యశాలివి, నీ దగ్గర ఏ తప్పు లేదు, అందుకే నీకే భయము లేదు అని చెప్పి ఒక పళ్ళె నిండా బంగారు కాసులు పోసి అప్పచెప్పారు. నువ్వు రాజ్యంలో పని చేయదలుచుకుంటే సైన్యంలో పని చేయొచ్చు, నీకే ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం తీసుకో అని ఆ డబ్బు ఇచ్చారు. ఇస్తే అబ్బాయి ఏమన్నాడంటే, చాలా సంతోషం మహారాజా, కానీ వీరమల్లుడి కొడుకు మీద అపరాధం వేసి కొండ మీదకి దయ్యాల గుట్ట మీదకి పంపించారనే మాట నేను జన్మాంతం మోసుకోవాలి. ఆ పక్షి పట్టుకెళ్ళిన వజ్రాల హారం అది ఎక్కడుందో దాన్ని పట్టుకొస్తే గాని నేను కొలువులో చేరను. దానికోసం ప్రయత్నం చేసి తీరుతా. అది కదంబ రాజ్యం వైపు ఎగురుతూ వెళ్ళిందని వార్తలు వచ్చాయి వీళ్ళకి. నేను ఆ రాజ్యానికి వెళ్ళి వెతుకుతాను, నా ప్రయత్నం నేను చేస్తానంటే సరే, రాజుగారికి నచ్చింది ఆ మాట. అలాగేనన్నాడు. ఈ రాజుగారు ఇచ్చిన వరహాలు పట్టుకుని తల్లి కొడుకు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రయాణం మొదలుపెట్టారు. రెండో భాగంలోకి వచ్చాం. అమ్మ కొడుకు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఇచ్చిన వరహాలన్నింటినీ పాత బట్టల సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్తే వెళ్ళగా వెళ్ళగా నడిచి ఆ కాలంలో నడకలే కదా, ఏదైనా వాహనం దొరికితే దొరికినట్టు. సరే ఏదో బండి దొరికింది, ఒక ఊరు చేరారు. మొత్తానికి చేరితే ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఆగారు. నాయన ఇంకా నడవలేనురా అయ్యా, ఇంకేదైనా మార్గం చూద్దామంటే ఆ పేదరాశి పెద్దమ్మ చూస్తుంది అనమాట. పిల్లడు కాళ్ళు పిసికి వాళ్ళ అమ్మకి కాస్త దగ్గర కూర్చుని కుశలంగా అనుకుంటుంటే ఆవిడంది, చాలా మంచివాడమ్మా నీ పిల్లాడు, మీరు ఒక పని చేయండి, మీరు కదంబ రాజ్యానికి వెళ్ళాలి కదా, కొంతమంది వ్యాపారస్తులు వచ్చారు,
వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆ వైపుకి వెళ్తారు, వాళ్ళతో పాటు వెళ్దురు కానీ మీరని చెప్పి ఆ బండి వాళ్ళతో వ్యాపారస్తులతో ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు ఏమన్నారు, మేము మహేంద్ర రాజ్యం వెళ్ళిపోతున్నాం, మహేంద్ర నగరానికి వెళ్తాం, దారిలో కదంబ రాజ్యానికి వెళ్ళొచ్చు, ఒక చోట దింపుతాం, మీరు కొద్దిగా చిన్న దారి పడితే వెళ్ళిపోతారు. సరే తల్లిని బండెక్కించి ఆ బండి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు శశికాంతుడు. తల్లి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి మెల్లిగా కదంబ రాజ్యంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక సత్రంలో దిగారు. దిగి లోపల గదుల్లో ఉండొచ్చు, వాళ్ళు భోజనము పెడతారు, ఏదో వీళ్ళైనా వండుకోవచ్చు. సరే తల్లిని కొంచెం కంఫర్టబుల్గా ఉంచి, అమ్మ ఊళ్ళోకి వెళ్ళి చూసొస్తాను, ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూస్తా, అసలు ఇక్కడ ఆనుపాను కనుక్కుందామని. ఈ కదంబ రాజ్యం ఏంటంటే వజ్రాల వ్యాపారులకి పెట్టింది పేరు. ఈ నగ ఏ నగనైతే ఈ పక్షి పట్టుకొచ్చిందో అది ఎవరికైనా దొరికితే దాన్ని అమ్మాలంటే కదంబ రాజ్యంలో అమ్మాలి. అక్కడ రత్నాల వ్యాపారం పెట్టింది పేరు. సరే ఏం చేశాడు, ఇతను రోడ్ల మీదకి తిరుగుతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక చోట ఒక తనయుడు వాడే ఒక కుర్రాడు, చెయ్యెత్తు ఉన్నవాడు, ఏటో కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఒక చోట. వీడికి కాస్త అనిపిస్తుంది, నాయుడు వాడు అంత 25 ఏళ్ళవాడు, ఎవరైనా కళ్ళు తుడుచుకుంటారా, ఏడుస్తారా రోడ్డు మీద కూర్చుని? ఏదో కష్టం వచ్చింది వీడికని పోయి వాడి దగ్గర కూర్చున్నాడు. నీ పేరేంటి మిత్రమా, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఏదైనా బాధపడుతున్నావా, ఏదైనా అయ్యిందా, ఏదైనా ప్రమాదం జరిగిందా, ఏదైనా పోగొట్టుకున్నావా అని ప్రశ్నించాడు. ఆ కుర్రాడి పేరు దేవముఖుడు. ఆడేం చెప్పాడంటే, మా అమ్మ నేనునే మాకెవరు లేరు, మా అమ్మ చిన్న పనిచేసి డబ్బు సంపాదిస్తుంది, నాకు కూడా క్షత్ర విద్యలు వచ్చు కానీ ఉద్యోగం సద్యోగం ఏం దొరకలేదు, ఏదో తేలిగ్గా చేసుకునేవాళ్ళం చిన్న పనులు. మా అమ్మ దగ్గర కొంచెం డబ్బులు కూడినాయి, ఒక మంచి గేదెను కొనుక్కురమ్మని డబ్బులు ఇచ్చింది, డబ్బులు పుచ్చుకొచ్చాను నేను. పుచ్చుకొస్తే ఒక వ్యాపారస్తుడు ఒక జబ్బు గేదె అనేది దాని పొట్ట ఇంత లావుగా అంటే అది ఈనమవుతోందని నమ్మించి మామూలుగా ఏం చేస్తారంటే ఈతకి సిద్ధంగా ఉన్న గేదెను కానీ ఆవును కానీ కొనుక్కుంటారు పాల కోసం. వెంటనే ఇంటికి తీసుకెళ్ళి 3-4 రోజుల్లో ఈంతే వెంటనే పాలు వ్యాపారంలోకి దిగిపోవచ్చు. నేనేమో అట్లా నమ్మాను. వాడు కాస్త దానికి చాలా రేటు తీసుకుని మా అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ లాగేశాడు. ఆ గేదె కాస్త 4 అడుగులు లేకుండానే చచ్చిపోయింది. అయ్యో. అతనేమో నువ్వు చూసుకుని కొనుక్కోవాలి, నాకేం సంబంధం అని వెళ్ళిపోయాడు. కనపడలేదు, నాకేం చేయాలో తెలియటంలో, ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలో, 2 ఏళ్ళగా కూడబెడుతున్న డబ్బులు అని దుఃఖపడుతున్నాను, ఏం చేయాలో తోచక అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, లోపల నుంచి జేబులోంచి డబ్బులు తీసి రాజుగారు ఇచ్చిన వరహాలు దాచుకున్నాడు కదా, ఈ ఊరు వస్తున్నప్పుడు జాగ్రత్తగా చిన్న మూట కట్టి తెచ్చుకున్నాడు. అందులోంచి లెక్క పెట్టి వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు వాడి చేతికి ఇచ్చాడు. మీ అమ్మకి ఈ డబ్బులు ఇచ్చేయి, రేపొద్దునరా నిన్ను మోసం చేసిన వ్యాపారస్తుడి పని పడదాం మనం, నీకు అతను మొహం గుర్తుందంటే గుర్తున్నాడు అన్నాడు. ఓ డబ్బులు వద్దన్నాడు కానీ ఒప్పుకోవాలి శశికాంతుడు. కాదు నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళు, ఇంటికి వెళ్ళి గేదా లేకుండా డబ్బులు లేకపోతే మీ అమ్మ ఏమంటుంది, డబ్బులు పెట్టుకెళ్ళమన్నాడు. సరే దేవముఖుడు వెళ్ళిపోయాడు. ఈ శశికాంతుడు కాస్త అటు ఇటు తిరిగి సత్రానికి వెళ్ళిపోయాడు. రాత్రి ఏదో అన్నాలు తిని పడుకున్నారు. మర్నాడు పొద్దున ఈ వ్యాపారపు కూడలి సంతలు ఎక్కడ పెట్టారో అక్కడికి వచ్చాడు. వస్తే దేవముఖుడు కూడా వచ్చి ఉన్నాడు అక్కడ. సరే ఇద్దరు కలిసి నడుస్తుంటే ఈ లోపల ఏమైంది, వీళ్ళకి ఒక బండి కనపడింది పెద్దది. ఒక 10 మంది బలశాలుడైన వ్యక్తులు లాక్కొస్తున్నారు. దాని మీద ఒక ఏనుగు చచ్చి పడి ఉంది. ఏనుగు చనిపోయింది రాజుగారిది. దాన్ని పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఈ మామూలు గజశాలలో ఉండే ఏనుగులనైతే వదిలేస్తారు అడవుల్లోకి తీసుకెళ్ళి శరీరాన్ని. కానీ ఇది పట్టపుటేనుగు, దానికి రాజలాంఛనాలతోటి పాతి పెడతారు. చెప్పారు ఈ మాట. సరే ఏమన్నాడు, 10 వీళ్ళ వెనకాల వెళ్దామని చెప్పి ఆ ఏనుగును తోసుకెళ్తున్న వాళ్ళ వెనకాలే ఈ కుర్రాళ్ళిద్దరూ నడవటం మొదలుపెట్టారు. ఆ ఏనుగును ఒక శ్మశానం వైపు తీసుకుపోయారు. దాన్ని ఒక బండి మీద పెట్టారు. ఆ బండి మీద పెట్టేది ఆ బండి అక్కడే ఉంది. వీళ్ళు గొయ్యి తవ్వాలి. అంత ఏనుగుని పాత పెట్టాలంటే ఏదో 4-6 అడుగులు తవ్వితే చాలదు కదా, పెద్ద గొయ్యి. వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారు వాళ్ళ దారిని వాళ్ళు. ఈ లోపల ఇతను అన్నాడు, అబ్బాయి నేను వచ్చేదాకా శరీరాన్ని ఒక చోట పెట్టాలి, ఒక మంచి ప్లేస్ చూడు అంటే ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తావు మిత్రమా అన్నాడు. నీకు తెలియదులే, మనం ఒక పని చేస్తాము అని చెప్పి ఈ శ్మశానంలో ఒక పక్కన గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఈ శశికాంతుడు తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ ఋషి దగ్గర నేర్చుకున్నాడు కదా పరకాయ ప్రవేశ విద్య, ఆ పరకాయ ప్రవేశ విద్యతోటి ఏనుగులోకి ప్రవేశించాడు. ఆ బండి మీద ఉన్న ఏనుగు కాళ్ళు జాడిచ్చి లేచి నుంచుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఈ ఏనుగు నుంచోవటం అది వాళ్ళు ఎవ్వరూ గమనించాల. అది తవ్వుడు పెద్ద పని కదా. గోతులోకి దిగాక పైన ఏం జరుగుతుందో వాళ్ళకి కనపడ్డ కూడా కనపడదు. దానికి కాపలా ఎందుకు, చచ్చిన ఏనుగుకి దాన్ని వదిలేసి వీళ్ళ దాన్ని వీళ్ళు పని చేసుకుంటున్నారు. ఆ ఏనుగుని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. దేవముఖుడికి చెప్పాడు ఏనుగు మనిషి గొంతుతోటే, మిత్రమా నువ్వు ఎక్కడైతే నువ్వు గేదెని కొన్నావో అక్కడికి తీసుకెళ్ళు,
ఆ వ్యాపారస్తుని పట్టుకొని నన్ను నమ్ముతానని చెప్పాలి నువ్వు. ఆశ్చర్యపోయాడు, కానీ బయలుదేరి ఇద్దరు నడవటం మొదలుపెట్టారు. ఏనుగు, దాని వెనకాల వీడు దేవముఖుడు. ఆ సంతలోకి వెళ్తే జనమంతా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఏనుగుని తెస్తావు, ఏమిటంటే ఇది బ్రహ్మాండమైన ఏనుగు, చెప్పిన మాట వింటుంది, ఏం చెబితే అది చేస్తుంది, దీనంత ఆజ్ఞాకారి ఏనుగు ఇంకొకటి ఉండదు, ఇది నేను అమ్ముతా అన్నాడు. అనగానే అందరూ ఏనుగును ఏం చేసుకుంటాము, ఏనుగును ఎవడైనా కొనుక్కుంటాడా అని అందరు నవ్వారు. నవ్వుతారేంటి, రాజుగారి పట్టపు ఏనుగు చచ్చిపోయింది. అవునవును అన్నారు. ఇందాక తీసుకెళ్ళారు కదా, అదే ఇదని ఎవడికి తెలుస్తుంది, ఎవడికి తెలీదు. అవును, రాజుగారి పట్టపు ఏనుగు సరిపోయింది మార్కెట్ అంతా. ఇప్పుడు ఈ ఏనుగును చూపిస్తే మాట వినే ఏనుగును వద్దంటాడా రాజు? నాకు రాజుగారితో మాట్లాడి బేరం చేసేంత అవసరం లేదు. ఎవరైనా కొనుక్కోండి, రాజుగారికి మారు బేరానికి అమ్ముకోండి, మంచి రేట్ ఇస్తా. ఈ వ్యాపారస్తుడు ఎవడైతే గేదె నమ్మాడో వాడొచ్చి నుంచున్నాడు. దేవముఖుడు గుర్తుపట్టి, ఈ ఏనుగు మాట వింటుందన్న గ్యారంటీ ఏమిటి అని అడిగాడు ఆ వ్యాపారస్తుడు, ఆ గేదె అమ్మినవాడు. దేవముఖుడు అన్నట్టు పరీక్ష చేసుకో కావాలంటే అనేసరికల్లా ఆ ఏనుగుని అడిగాడు, నీ దొర కదా అయినా, మీ రాజు, నీ ప్రభు, ఇతనికి ఎట్లా దండం పెడతావు చెప్పు ఏనుగు అంటే అది తొండమెత్తి ఘీంకరించింది, ఇట్లా దండం పెడతాను. ఎవరైనా మీ రాజుని ఏదైనా చేయడానికి వస్తే ఏం చేస్తా అంటే పక్కన ఉన్న గుమ్మడికాయను ఒక తొక్కు తొక్కిద్దాన్ని అట్లా చిత కొడతానని. అందరూ చప్పట్లు కొట్టారు, ఆశ్చర్యపోయారు. మాకంటే మాకన్నారు. అంటే ఇతను ఏమన్నాడు, నేను అందరికీ ఇవ్వనండి, ఏనుగుని పరీక్షించిన వాడెవడు, ఈయన పెద్ద మనిషి, ఇలా ఉండాలి పెద్ద మనిషి అంటే, ఈయనకైతే అమ్ముతాను అని చెప్పి గేదెని ఏ రేటుకి తను కొన్నాడో ఆ రేటుకి అమ్మేశాడు ఏనుగుని. ఆయన డబ్బులు చేతిలో పెట్టి నడిచొచ్చేసాడు. చేతిలో పెట్టగానే నడిచేసాడు దేవముఖుడు. 4 అడుగులు వేయగానే ఏనుగు బొక్క బొరలా పడింది, అంతేగా వెళ్ళిపోయింది బాడీలోకి. ఇతను నడిచెళ్తుంటే శశికాంతుడు లేచొచ్చాడు. ఈ లోపల ఏమైంది, ఆ భటులు చూసుకున్నారు, ఏనుగేది వెతుకుంటున్నారు వాళ్ళు. అక్కడ చచ్చిపడి ఉండవలసిన ఏనుగు ఇప్పుడు మార్కెట్లో చచ్చిపడి కనపడింది. అందరూ అరిచి కేకలు పెట్టారు. ఈ వ్యాపారస్తుడు ఎవడో తెచ్చి దీన్ని అమ్మాడంటే ఎట్లా తెచ్చారు, ఎట్లా అమ్మారు, అది ఎట్లా వచ్చింది, ఆ వ్యాపారస్తుడిని పట్టుకున్నారు. ఇక వాళ్ళని ఏం చేశారో వీళ్ళకి తెలిసి వచ్చేసారు ఇద్దరు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ, నువ్వు ఎంత సహాయం చేసావు, ఎక్కువ డబ్బులు తీసుకోపోయావంటే, ఎందుకు వాడి సొమ్ము నాకు అంటే, వీడు మంచి నిజాయితీపరుడు దేవముఖుడు. సరే ఇతను అన్నాడు శశికాంతుడు, మా అమ్మ సత్రంలో ఉంది, ఏదైనా ఇల్లు కావాలి, ఇల్లు చూసి పెట్టు మిత్రమా నాకు అన్నాడు. నీకు ఇల్లు ఎందుకు, మా ఇల్లు ఉంది, పెద్ద ఇల్లే, మా అమ్మ పేరు శాంభవి, తండ్రి లేడు, మీ అమ్మ మా అమ్మ కలిసి ఉంటారు, మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం, సరదాగా కలిసి ఉందాం, ఫ్రెండ్స్ కదా మనం అని చెప్పి మా ఇంటికి రాని ఒప్పించాడు. సరే ఇతను వెళ్ళి మూటాముల్లే తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ప్రవేశించారు. దేవముఖుడి ఇంట్లోనే వీళ్ళు కూడా ఉండటం మొదలుపెట్టారు. ఇక రోజు ఏదైనా పని చేయడానికి ఈ అబ్బాయి మార్కెట్ అంతా తిరుగుతున్నాడు. ఇతనికి ఏమిటి, వజ్రాలు వాటి మెలకువలు తెలుసుకోవాలని ఉంది. ఓకే, ఈ వజ్రాల వ్యాపారస్తుల షాపులు, అన్ని షాపులకు వెళ్ళాడు, ఎవరు తీసుకోవాలి, కొత్త మనిషికి పని ఇవ్వరు. సరే వాళ్ళ అన్ని షాపులు చూశాక సందు మొదట్లో ఇతను నుంచుని ఆలోచిస్తున్నాడు. దేవముఖుడు రాలా, ఎటో ఉన్నాడు, వస్తాడని చూస్తున్నాడు. ఈ లోపల ఏమైంది, ఆ హోటల్ పక్క నుంచి లోపల వైపు నుంచి సందులో నుంచి కేకలు వినపడ్డాయి, పట్టుకోండి దొంగ దొంగ అని. ఒక దృఢకాయుడు ఒక అతను ఒక చిన్న ఇట్లా గుడ్డ మూటను ఒక దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నుంచి అతన్ని దొంగ అని సంబోధిస్తూ కేకలు వినపడతాయి. కానీ ఓహో ఎవరిదో మూట వీడు కొట్టేశాడు, అదే కాబోలని ఇతను ఏం చేశాడు, అడ్డం పడ్డాడు. వెళ్ళి శశికాంతుడు పడేసి కొట్టేశాడు గట్టిగా. కొట్టి పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ కొట్ల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఏ షాపు వాడైతే ఇతని దగ్గర నుంచి ఇతను పట్టుకొచ్చేసాడో అతను పరిగెత్తుకొచ్చి, దుర్మార్గుడు వీడు వజ్రాలు చూపించమంటే చూపించాను, చటుక్కున అవి సంచిలో పోసరికలు సంచి లాక్కొని పరిగెత్తాడు. ఈ కుర్రాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ₹1,00,000 వస్తువు ఇది అని వాడి చేతిలో ఉన్న మూట తీసి చూస్తే ఇట్లా ఇన్ని వజ్రాలు పడ్డాయి చేతులు. అన్నీ లెక్క పెట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయని. అతన్నేమో సైనికులకు అప్పచెప్పారు, రాజస్థానానికి అప్పచెప్పేసి ఈ శశికాంతుని రాబాబు కాస్త మంచినీళ్ళు తాగిల్దు కానీ వెంబడి పెట్టు తీసుకుపోయాడు కోర్టులోకి. ఎవరో నువ్వు, ఏమిటి, ఏ ఊరు అంటే, నేను వజ్రాల వ్యవహారంలో మెలకువలు తెలుసుకోవాలనుకున్నానంటే, ఏదైనా పని కోసం వెతుకుతున్నా, దొరకలేదు, మీ దగ్గర మీ ముందు కొట్లు ముందు ఫ్రంట్ ఆఫీస్లో అడిగాను, ఎవరు ఏం పని లేదంటే నేను వెళ్ళిపోతాను. నీలాంటి వాడికి పని లేకపోవటం ఏంటి నాయన, సమయస్ఫూర్తితో వాడిని పట్టుకున్నావు, చాలామంది దొంగ దొంగ అంటే తెల్లమొహాలు వేసుకొని చూస్తారు, ఇంత చురుకైన వాడివి నువ్వు నా దగ్గర ఉండు, నేను పొరుగుళ్ళకి తిరుగుతాను బాగా, నాకు సహాయం కావాలి అని చెప్పి ఈ శశికాంతుడిని కొంచెం మంచి జీతం ఇచ్చి తన దగ్గర పనిలో పెట్టినాడు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అవి ప్రదర్శన లేదు, వాళ్ళు చూపించట్ల, సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఇక్కడ పని చేయాలి, ముందు ఒక వజ్రాల హారం ఈ ఊళ్ళోకి వచ్చిందా అని కనుక్కోవాలి అంటే
ఈ వజ్రాల వ్యవహారం మీద కొంత ఆకలింపు కావాలి, ఎంతో కొంత. సరే తను చేరి మెల్లిగా దేవముఖుడిని కూడా పనిలో పెట్టాడు. ఇద్దరు కలిసి పనిలోకి వెళ్ళొస్తుండేవాళ్ళు. అమ్మలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకునేవాళ్ళు. రోజులు గడిచే కొందుకి ఇతను వజ్రాలు వాటిని గుర్తుపట్టడం ఎట్లా ఇట్లా అన్నీ తెలుసుకున్నాడు. రోజులు బాగా గడిచినాయి. అయితే ఒకసారి పారాయి ఊరు ఎక్కడికో వెళ్ళారు. వేరే ఊరు వస్తుంటే ఊరు వెళ్ళి వస్తూ ఉంటే కొంతమంది దొంగలు పడ్డారు. ఈ దారి దోపిడీ వాళ్ళు, తర్వాత ఏమో బందిపోట్లు, ఇలాంటి ప్రమాదాలు ఉండేవి ఆ రోజుల్లో. ఊరికి మధ్యలో చిట్టడవులు అవి ఉండేవి. పడేసరికల్లా ఈ శశికాంతుడు చాలా సమయస్ఫూర్తితోటి ఆయన్ని రక్షించి ఆయన దగ్గర ఉన్న నకిలీ వజ్రాలు ఇప్పించి అసలు వజ్రాలు దాపెట్టించి ఇంటికి చేర్చాడు. దాంతో ఆయన బాగా నమ్మకం వచ్చింది. ఆయన నమ్మాక ఇతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు రాజుగారి దగ్గర నుంచి ధవళ రాజు నుంచి వచ్చేటప్పుడు ఆ వజ్రాల హారం తాలూకు నకలు గీయించుకొచ్చాడు, ఫోటో సేమ్ బొమ్మ. అదే మామూలుగా హారాలు అవి భద్రపరిచేటప్పుడు ఖజానాలో ఏం చేస్తారంటే దానికి ఒక బొమ్మ గీసి పెడతారు. ఓహో, అది మిస్ అయితే దాని ఇది ఉండటం కోసం మనం ఫోటోలు తీసుకుంటున్నాం కదా ఇప్పుడు, అట్లా ఈ పథకం లేకుండా ఉన్న హారం ఫోటో ఇతని దగ్గర ఉంది. చూపించాడు. ఇలాంటిది ఏదైనా మీకు అమ్మకానికి వచ్చిందంటే ఆయన అది చూడగానే చెప్పాడు, నా దగ్గరికి రాలా. కీర్తిముఖుడని మన స్నేహితుడు ఒకడు, అతను ఇది చాలా ఖరీదైపోయి అయిన వజ్రాల హారం, ఇది నేను కొనలేను, అతను కొంటాడు, అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. ఇతను మెల్లిగా జరిగిన సంగతి చెప్పాడు. దాన్ని ఆనుపాను కనుక్కోవాలి నేనంటే కీర్తిముఖుడి దగ్గరికి తీసుకుపోయాడు. ఆయన అన్నాడు, నేను కొనలేదు, నేను కూడా కొనలా, నాకు చూపించాడు, నేను అంత ధర పెట్టలేను అనుకున్నాను. అయితే అదే సమయానికి ఇంకా కొంతమంది వ్యాపారులు వచ్చారు, ఈ హారాన్ని ఒక బాటసారి తీసుకొచ్చాడు, అతను అమ్మకానికి పెట్టాడు, మేమెవరం కొనలేమన్నాం. అయితే ఈ వచ్చిన వ్యాపారస్తుల ద్వారా నాకు తెలిసింది, ఈ పక్కన హిరణ్యపురం అనే ఒక రాజ్యం, దానికి మణిభూషణ్ అని రాజుగారు, ఆయన కూతురు కాంచనమాలకి వజ్రాల హారాలంటే చాలా ఇష్టం. ఎంత ఖరీదైనా అమ్మాయికి ఉంటుంది, ఆమె కొనగలదని నేను అక్కడికి పంపించాను. ఆ బాటసారి అక్కడికి వెళ్ళాడో లేదో, అమ్మాడో లేదో అయితే మనకు తెలియదు. 100% ఇది హిరణ్యపురానికి వెళ్ళింది. మన ఊళ్ళో ఎవ్వరు కొనలా. ఎవరు కొన్నా వ్యాపారస్తుల సర్కిల్లో నా దగ్గర ఒక అద్భుతమైన హారం వచ్చింది అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారు. వారమో నెల మీటింగ్స్లో ఎక్కడా చెప్పలేదు అంటే ఇక్కడ కొనలా. అందరూ నా అంత వాళ్లే ఉన్నారు. అది కొనగలగాలంటే రాజ్యాలు ఉన్న వాళ్లే కొనగలుగుతారు. కొన్ని గుర్రాలు, కొన్ని ఏనుగులు కూడా ఇవ్వాల్సి వచ్చేంత ఖరీదది. అబ్బో అనేసరికల్లా సరే వెళ్ళామనుకున్నారు. ఇంకా హిరణ్యపురం వెళ్ళిపోవాలి, మనం రాజకుమార్తెని కనుక్కోవాలి. సరే ఉద్యోగానికి మేము ఇంకా రావండి, వేరే ఊళ్ళు పని ఉంది వెళ్ళిపోతున్నామని చెప్పేశారు వాళ్ళు వ్యాపారస్తుడికి. అమ్మలిద్దరికి చెప్పుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోండి అయినా, జాగ్రత్తగా ఉండండి అయినా అని పంపించారు. ఈ కుర్రాళ్ళిద్దరూ ఇక బయలుదేరారు, హిరణ్యపురానికి బయలుదేరారు. రాత్రిపూట చెట్ల మీద పడుకుంటూ అమ్మ ఇచ్చిన ఆహారం ఏదో తింటూ, మధ్యలో ఏవో పళ్ళు తింటూ ప్రయాణం కూడా బాగా రాస్తారు, చక్కగా రాస్తారు కదా. చిరంజీవి గారి రైటప్పే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, హడావిడి హైరానా ఉండకుండా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఈ బాగా ముందుకు వెళ్ళేసరికల్లా వీళ్ళు ఒక రాజకుమార్తెను కలవాలనుకుంటున్నారు. అదే ఎక్కడ ఉంది ఆవిడ ఏమిటి అనేది వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు కొంచెం కత్తి గిత్తి పట్టుకునే వెళ్ళారు, ఆ మాత్రం యుద్ధ విద్యలు వచ్చిన వాళ్లే కదా. అయితే ఏమైంది, వీళ్ళు చెట్టు మీద పడుకున్నారు. తెల్లవారి తర్వాత వీళ్ళు వెళ్తుంటే ఒక పులి గాండ్రింపు, ఒక అమ్మాయి కేక వినపడ్డాయి వాళ్ళకి. ఇంటా అని చూస్తే సరిగ్గా పులి అమ్మాయి ఇట్లా ఉన్నారు ఎదురు బదురుగా. ఆ పిల్ల ఇట్లా బిగుసుకుపోయింది. పులి ఏ క్షణానైనా దూకొచ్చు, కదిపితే దూకేస్తుంది, అమ్మాయి మీద పడుతుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. దేవముఖుడు కూడా బిగుసిపోయినాడు. ఇంతలో ఏమైంది, ఇతనికి ఏం కనపడింది, ఈ పులి ఈ అమ్మాయి అవతల భాగంలో ఒక చచ్చిపోయిన పెద్ద పక్షి ఒకటి కనపడింది. పక్షి శరీరం ఉంది. వెంటనే ఏం చేశాడు, నన్ను పట్టుకో అని దేవముఖుడికి చెప్పి ప్రాణాలు వదిలేశాడు. ఈ పరకాయ ప్రవేశ విద్యతోటి రివ్వుమని పక్షి మీదకి, పక్షి లోపలికి వెళ్ళిపోయి ఒక్క ఎగురుతోటి పక్షి లేచింది. అదేమిటి, చిన్నది కాదు, పెద్ద గండభేరుండం లాంటిది. ఈ పూలు ఒక్క దూకు, ఎప్పుడైతే ఈ కదలిక రెక్కల చప్పుడు వచ్చిందో, అంత పక్షి మామూలు పిట్ట కదిలితేనే రివ్వుమంటుంది. అవును, ఇంత పెద్ద రెక్కలుండి ఇంత గోళ్ళు ఉన్న గండభేరుండాలు కదిలితే ఎంత గాలి వస్తుంది, కదలిక పెద్దది వస్తుంది. ఆ పులి దూకేది, ఆ దూకపోతున్న పులిని పట్టేసుకుంది గండభేరుండం గోళ్లతోటి. ఒక్క ఎగురు ఎగిరింది. ఆ అమ్మాయికి అర్థం కాలే ఏం జరుగుతుందో. ఆ అమ్మాయి గండభేరుండం శవాన్ని చూసింది. అది ఎటా లేచిందో తెలియలే, పులి లేదు. ఇటు చూస్తే ఒక కుర్రాడు, ఇద్దరు కుర్రాళ్ళు పక్క పక్కన నుంచున్నారు. ఒకడు రెండో వాడిని పట్టుకుని కనపడుతున్నాడు అంతే.
కుర్రాళ్ళు చూస్తున్నట్టే ఉంది. అమ్మాయి నిర్ఘాంతపోయి ఉండగానే ఈ గండ పేరుండవు తీసుకెళ్ళటం ఏమిటి, పైనుంచి పైకి ఎగిరి పులిని కిందకు వదిలేసింది. అదొక నీటి వాగులో పడి చచ్చిపోయింది పులి. ఆ గండ పేరుండం మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర వాలటం ఏమిటి, చచ్చిపోవటం ఏమిటి. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు ఇతను. అమ్మాయికి అర్థం కాలేదు ఏం జరిగింది ఇక్కడ, ఇది ఎట్లా జరిగింది అని. అమ్మాయి ఆహా అని 10 సార్లు అడిగేసరికి ఇతను చెప్పదలుచుకోవాలా. శశికాంతుడికి ఈ రహస్యం చెప్పడం ఇష్టం లేదు, కానీ దేవముఖుడు పల్లెటూరు వాడు అమాయకుడు గబగబా చెప్పేశాడు. మా స్నేహితుడికి మిత్రుడికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు, అతనే ఇందులోకి వచ్చి ఇట్లా చేశాడు అని చెప్పేసరికల్లా అమ్మాయి ఆశ్చర్యపోయింది. నువ్వెవరు ఏమిటి అంటే, నా పేరు కాంచనమాల, హిరణ్యపురపు రాజకుమార్తెని, వేట కోసం వచ్చాను అంటే ఆడబోయిన తీర్థం ఎదురైంది వీళ్ళకి, వెతకపోయిన తీగ కాళ్ళకడ్డం పడింది. సంతోషించారు. అప్పుడు మెల్లిగా ఈ విషయం అంతా చెప్పారు. చెప్పేసరికల్లా అమ్మాయి అంది, నాతో రండి, నన్ను కాపాడారు, ఆ వజ్రాలహారం ఏముంది ఇచ్చేస్తా మీకు కావాలంటే. అయితే నేను దాన్ని కంసాలకి ఇచ్చున్నాను, ఏ స్వర్ణకారుడికి ఇచ్చాను. ఆ పథకానికి అది పథకం లేదు కదా, అది ఇట్లా హారంగా ఉంది, దానికి సరిపడా పథకం చేయమని కొన్ని వజ్రాలు పచ్చలు కెంపులు ఇచ్చి చేయమన్నా. హారం అతని దగ్గర ఉంది, మరి 2 రోజులు రండి నా దగ్గరికి, ఉండండి మా దగ్గర, అది అవగానే నేను మీకు ఇస్తాను అనేసరికల్లా అమ్మాయ అనుకుని వెళ్దాం అనుకున్నారు. ఈ లోపల కొంతమంది సైనికులు ఈ అమ్మాయికి చెలికెత్తే వచ్చారు, తీసుకుపోయారు. వెళ్ళను చక్కగా గుర్రాల మీద పడి ఇప్పటిదాకా నడిచారు, ఏదో తిరుగుతున్నారు. వెళ్ళి ఆ అమ్మాయితో పాటు అంతఃపురంలో విశ్రాంతి తీసుకున్నారు. చక్కగా 4 రోజులు 5 6 రోజులు అయింది బయలుదేరి, ఎండను బడి తిరుగుతున్నారు. సరైన ఆహారం లేదు, ఏదో కాయాకసులు తింటున్నారు. శుభ్రమైన భోజనం పెట్టి చక్కగా చూసుకున్నారు. సరే టైం గడిచింది. ఈ లోపల ఏమైంది, కుర్రాడికి ఈ అమ్మాయికి ఒకళ్ళ మీద ఒకళ్ళ కొంచెం ఆసక్తి మొదలైంది. వీడు బాగుంటాడు, ఎంగగా ఉన్నాడు, పైగా ఏమిటి తన మీద నేరం లేకపోయినా సరే, నేరం లేదని వాళ్ళు ఒప్పుకున్నా పెడతానని వచ్చిన సాహసమైన యువకులను చూస్తే ఆసక్తిగానే ఉంటుంది. కొంచెం దగ్గర వయసులో ఉన్నారు. ఈ దేవముఖుడికేమో అమ్మాయి చెలికెత్తే నాగమల్లో ఏదో దాని మీద కొంచెం ఆసక్తి వస్తుంది. వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. 2 రోజులు 3 రోజులు గడుస్తుంది. కంసాలు ఇంకో 2 రోజులు టైం పడుతుంది అన్నాడు. అయితే ఈ కంసాల దగ్గర నుంచి వస్తువు రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. వస్తువు వస్తుందా రాదా, ఏమవుతుంది? దేవముఖుడు శశికాంతుడు ఇద్దరు కాంచనమాల దగ్గర ఉన్నారు. వజ్రాలహారం ఒక ఇతనికి సొన్నారికి ఇచ్చాం, స్వర్ణకారుడి దగ్గర ఉంది, అది తెప్పిస్తాను 2 రోజులు ఉండమంది. ఈ 2 రోజుల్లో వీళ్ళు చూపులు అటు ఇటు మార్చుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచేసుకున్నారు. సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. ఈ దేవముఖుడికేమో ఆవిడ చిలకత్త కాంచనమాల చిలకత్తైన నాగమల్లి మీద దృష్టి. వీళ్ళు 4 కబుర్లు చెప్పుకుంటూ బాగా చక్కగా భోజనాలు చేస్తూ కలిసి ఫ్రెండ్షిప్ చేశారు. 2 డేస్ తర్వాత ఈ పూట వస్తుంది వజ్రాల హారం అని వీళ్ళు వెయిట్ చేస్తుంటే ఈ కాంచనమాల మొహం వెళ్ళాడేసుకుని వచ్చింది. నన్ను క్షమించండి అనుకుంటూ. ఏం జరిగింది అంటే, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు చాలా బాధగా ఉందంటే, ఏం జరిగింది అంటే, నేను సైనికుల్ని పంపించాను. ఇప్పుడు వజ్రాల హారం చాలా పెద్ద వస్తువు కాబట్టి స్వర్ణకారుడి ఇంటికి పంపించినా సైనికులు వెళ్తారు. 100 మంది సుశిక్షితులైన సైనికుల్ని పంపించాను. వాడు వజ్రాల హారం పెట్టులో పెట్టి ఇచ్చాడు అతను కంసాలి. నేను వాళ్ళు మోసుకొస్తుండగా అది తీసుకొస్తుండగా ఒక గజ దొంగల జట్టు వీళ్ళ మీద పడి, బందిపోటు దొంగల మీద పడి లాగేసుకున్నారు. వజ్రాల హారం పోయింది అని ఆవిడ బలబలా దుఃఖపడింది. వీళ్ళు ఏం చేస్తారు, పోయిన దానికి ఏం చేయగలుగుతారు? కానీ శశికాంత్ అన్నాడు, అది ఎక్కడున్నా సరే, ఎవడు పట్టుకెళ్ళినా సరే, నేను అది తేవాల్సిందే, అది తీసుకెళ్ళి మా రాజుగారి చేతిలో పెట్టాల్సిందే, నా నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సిందే. ఎవరు ఎక్కడ ఏమిటి ఏ పక్కకి వెళ్ళారో వివరాలు కనుక్కోండి, నేను దాని సంగతి చూస్తానన్నాడు. యువరాణి కొంచెంసేపు ఏదో మాట్లాడి కాస్త దిగులుగా కూర్చొని లేచి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, దేవముఖుడు శశికాంతుడు. కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో నుంచి వజ్రాహారం బయటకు వస్తుందని గజ దొంగలకు ఎలా తెలుసు? దోపిడీ దొంగలంటే ఎట్టా వస్తారు? ఏవో ఇళ్ల మీద పడతారు, రాత్రిళ్ళు పడతారు. ఓ వస్తువు ఈ దారిని వస్తుందని వాడికి ముందు తెలిసిందంటే ఎవరో చెప్పు ఉండాలిగా. కరెక్ట్గా దానికోసమే వచ్చి అదొక్కటే పట్టుకెళ్తారా ఎవరైనా? ఒకడైతే పోని అలాగే చేయొచ్చు, చేతికి అందింది లాక్కుపోతాడు. గుంపు వచ్చేట పట్టుకెళ్ళారు అంటే ఇక్కడ ఏదో మతలబు ఉంది. ఈ కంసాలు ఎవరు, ఇల్లు ఎక్కడ, ఏమిటి వివరాలు కనుక్కున్నారు. ఆ కంసాల పేరు భూషయ్య. వీళ్ళిద్దరు ఏం చేశారు, చీకటి మాటన కొంచెం ఎత్తి మీదకి ఉత్తరీయాలు చెంగులు లాక్కుని తలుపు కొట్టారు. తలుపు కొట్టేసరికి ఆ భూషయ్య ఎవరన్నాడు, ఏమిటి ఎవరో చెప్తే కానీ తలుపు తీవా అని బేస్ వాయిస్లో మాట్లాడారు.
తర్వాత ఏమో దొర మీకు డబ్బులు పంపించాడు అన్నాడు. అనగానే ఇంత అప్పుడే ఎందుకు వచ్చారు, చీకటి పడి రాలేదు ఏమిటి, తలుపు తీసేసరి కల్లా ఏముంది, వేరే వాళ్ళు ఎవరో కనపడ్డారు, వాడికి అలవాటైన దొంగలు కనపడ్డా. తెల్లబోయాడు. ఎవరు అనేసరికల్లా బాగా 2 దెబ్బలేసి కొట్టి కేకలేసి, ఎవరికి ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏం చేసావు అనేసరికి నేనేం చేయను, నా ప్రాణాల మీద తీపి నా భార్య పిల్లల్ని చంపేస్తామన్నారు. ఒక బందిపోటు నాయకుడు ప్రచండు, అతనిది ఎత్తు. ఆ హారం తనకి ఇవ్వమని శతవిధాలా ఇచ్చేసాడు. హారం కనుక తనకి ఇచ్చేస్తే వాళ్ళకి నీకు ఎలా పరిచయం అంటే, ఎప్పుడు వాళ్ళు దొంగ ఎక్కడి నుంచైనా దొంగ సొత్తు తెస్తే ఇతని దగ్గరే కరిగించుకుంటారు. ఇలా చేస్తారు కదా స్వర్ణకారుల పనులు ఉంటాయి పాపం. ఏదో ప్రాణాల మీద తీపో, డబ్బు మీద ఆశో, ఎవరికైనా ప్రలోభం తప్ప చూడు పాపం. అవునండి. అందుకని నేను వాళ్ళతో అలవాటు ఉంది, వాడేమో ఈ హారం ఇచ్చేయమన్నాడు, యువరాణి వాకిట్లో రోడ్డు మీద నిలబెట్టి ఉరిది ఇస్తుంది అని నేను భయపడ్డాను. అయితే నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వు, ఏ రోజు ఇస్తావో చెప్పు, ఆ రోజు లాక్కుపోతామన్నారు. అందుకని వాళ్ళకి ఇప్పు చెప్పేశాను, లేకపోతే నన్ను చంపేస్తారు వాళ్ళు. నాకు ఇన్నాళ్ళు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు వస్తువు ఇవ్వకపోతే చంపేయటం ఖాయం. ఇంతమందికు వ్యాపారం చేశాడు వాళ్ళతోటి, కానీ ప్రమాదకరమైన వ్యక్తులతోటి వ్యాపారం ఎన్నాళ్ళు ముద్దుగా సాగుతుంది? అంతే కదా. దారేపోయేవాడితో వ్యాపారం అయితే సజావుగా అవుతుంది. వాడు ప్రచండు అని తెలిసినప్పుడు వాడితో పెట్టుకోకూడదు. పులి మీద స్వారీ, వాటి మీద ఎక్కకూడదు, పనికిరాదు అసలు, పనికిరాదు. నువ్వు చూడు, స్మగ్లర్లు, డాన్లు, వాళ్ళందరితోటి పరిచయాలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ప్రమాదంలో పడతారు. వాళ్ళ వల్ల వచ్చే వెసులుబాటు ఎంత బాగుంటుందో ప్రాణాపాయం అంత సింపుల్గా వచ్చేస్తుంది. ఎప్పుడు అంతే, ప్రమాదకర వ్యక్తులతో ఎప్పుడు పెట్టుకోకూడదు. సరే, ఏం చేశారు వీళ్ళిద్దరు? వాటి బెదిరించారు బాగా. బహుశా నీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాం, యువరాణికి అప్పచెప్తాం. ఆవిడ కూడా నేనేమందు, నేను చెప్తాను, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు అని దారి పటమంతా గీయించుకుని యువరాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఈ భూషయ్యని వీడు పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడో ఊరు దాటిచ్చేసాడు. రాజకుమారితో ప్రమాదం వస్తుందో, చండ ప్రచండుడితో ప్రమాదం వస్తుందోనని ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. తీసుకుపోయి ఆ భూషయ్యని యువరాణికి అప్పచెప్పారు. వీడిని జాగ్రత్తగా చూసుకో, వీడి ప్రాణాలు ప్రమాదం రాకుండా చూడండి. నేను వెళ్ళి వజ్రాలహారం ప్రచండుడు ఎక్కడుంటాడో దారి చెప్పాడు, మేము అక్కడికి వెళ్తామన్నారు. వీళ్ళు ఇద్దరు వెళ్ళారు. సరే, ఆ దారి చూసుకుని ఓ చోట ఎక్కడో పడుకున్నారు రాత్రి. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికల్లా బోల్డంతమంది ఆటవికులు పట్టేశారు వీళ్ళని. ఆటవికులు పట్టారు. విపరీతంగా దుమ్మిలాగా జరిగింది. దుమ్మిలా జరిగితే వీడు గట్టిగా అరిచాడు శశికాంతుడు, ఇంతమంది పడతారేంటి, ఎవడొస్తాడో రండి అనేసరికల్లా వాళ్ళు కూడా పద్ధతిగా నుంచున్నారు. గుంపంతా ఓ పక్క నుంచుని ఒక మంచి బలశాలిగా ఉన్న వాడిని పంపించారు. ఒరి, వీళ్ళకి ధర్మం ఉంది చాలా, ఆటవికులకి దొమ్మిగా ఉంటుంది. వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు 1 to 1 అనేది ఉండదు వాళ్ళ దాంట్లో. కానీ వాళ్ళు ఒప్పుకొని యుద్ధం చేస్తే వాడు ఓడిపోయాడు. అందరూ చప్పట్లు తెరిస్తే శశికాంతుడు అన్నాడు, మీ వాడు ఓడిపోయాడు, నేను గెలిచాను కదా, మా దారిని మమ్మల్ని పోనీయండి, మాకు వేరే పని ఉందంటే, కాదు దొర, అట్లా కాదు, మమ్మల్ని గెలిచిన వాడిని మా దేవతకి బలిస్తాం మేము అని దేవముఖుడు కూడా 2 ముగ్గురిని కొట్టేశాడు. అందుకని ఇప్పుడు దేవముఖుడిని బలి ఇవ్వాలి, శశికాంతుడిని బలి ఇవ్వాలి. మమ్మల్ని ఎవరు గెలుస్తారో వాళ్ళని పట్టుకుంటాం మేము. వాళ్ళని బలిస్తే మాకు చాలా ప్రయోజనం లభిస్తుంది. మా నాయకుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అద్భుతమైన బలిస్తే నాయకుడు బతుకుతాడు. మా ఊళ్ళో ఉన్న మంత్రగాడు చెప్పాడు, పదండి అని వీళ్ళిద్దరిని ఈడ్చుకుపోయారు. తాళ్ళేసి కట్టేశారు, పైనుంచి వలేసేసారు. ఇంకా గింజుకున్నా ఏం లేదు, యుద్ధం అంటే చేస్తారు కానీ వలలేసి కట్టేశాక జంతువులాగా ఇక అప్పుడేం చేస్తారు, ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ వెనకాల పడి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా అప్పటికి 3 రోజులు అయింది వాళ్ళు బయలుదేరి. 3 రోజులకి వీళ్ళు ఈ ఆటవిక గూడెం చేరారు. అక్కడికి వెళ్ళేసరికల్లా 3 మనుషులు కట్టేసి కనపడ్డారు. 2 ఆడవాళ్ళు, 1 మగవాడు. వాడు ఇంతలా ఉన్నాడు. ఆడవాళ్ళు 2 మహా అందంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు? కాంచనమాల, నాగమల్లి, ఆ భూషయ్య. తెల్లబోయారు. వీళ్ళు ఎట్లా వచ్చారు? సరే, 5గురిని కట్టేసి 5గురిని బలిస్తామన్నారు. శశికాంతుడు ఆశ్చర్యపడి, మీరెందుకు వచ్చారు రాకుమారి ఇక్కడికంటే, మీరు వెళ్ళిపోయాక భూషయ్యతో చాలా మాట్లాడిచ్చాక వాడు పొరపాటు ఏం చెప్పాడు, మిమ్మల్ని వేరే దారిలో పంపించాడు. దగ్గర దారి ఒకటి ఉంది ప్రచండుణ్ణి చేరటానికి, ఆ వేరే దారిలో వాళ్ళు కాపు కాస్తారు, వాళ్ళకి మీరు దొరికేలాగా వీడు ఏర్పాటు చేశాడు. మీకు ఏదైనా ప్రమాదం వాటిల్తుందని అక్కడ ఇంట్లో ఉండలేకపోయాము నగర్లో, అందుకని భూషయ్యని తీసుకుని చిన్నదారి గుండా మేము వచ్చాము, వీళ్ళు మమ్మల్ని పట్టేశారు. అక్కడేమో ఆడాళ్లతో ఆడాళ్లే యుద్ధం అని 2-3 అమ్మాయిలు పంపించారు. యువరాణి బ్రహ్మాండంగా తిప్పుతుంది కత్తి, నాగమల్లి కూడా ఏం తక్కువదేం కాదు. ఈవిడ ఓడిచ్చేసింది వాళ్ళని. ఓడిచ్చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళని బందీలు.
అందుకని ముగ్గురిని కట్టేశారు, మాకు అందరినీ బలిస్తామన్నారంటే లబో దిబోమని ఆ భూషయ్యము ఏడుస్తున్నాడు, నన్ను వదిలిచ్చేసండి, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తానన్నావు, ఏం అడ్డేసావు చూడు, ఇక్కడ కట్టేశారు, యువరాణి వద్దన్నా కూడా నన్ను లాక్కొచ్చింది, ఇప్పుడు నా పిల్లలకి ఎవరి గతి అని వాళ్ళు ఎవలేబా అని ఏడుపు. సరే చూద్దామనుకున్నారు. ఇంతలోపల ఏమైంది, వీళ్ళు జనాలు కట్టేసి వీళ్ళని ఒక పల్లకి లాంటిది మోసుకొచ్చారు. ఆ పల్లకి మీద ఒక ముసీలిగా ఉన్న ఒక ఆయన ఆటవికుడు కూర్చుని ఉన్నాడు. ఏ క్షణానో చచ్చిపోయేలాగున్నాడు. అయితే ఆయన నాయకుడు చేతికిట చేయి కదిలినప్పుడు కనపడేది ఒక వజ్రాల హారం కనిపిస్తుంది. ధగమంటోంది. ఈ శశికాంత్ ఆశ్చర్యపడి యువరాణి చూపించాడు. అదేనంటే అదే మంది. ఎందుకంటే ఈ హారాన్ని నకలు బొమ్మ చూశాడు కానీ ఒరిజినల్ హారం వీళ్ళు చూడలేదు. ఆ ఒరిజినల్ హారం ఎవరికి తెలుసు, ఒకటి భూషయ్యకి తెలుసు, కాంచనమాలకి నాగమల్లికి తెలుసు, ఈ అబ్బాయిలు ఇద్దరికీ తెలియదు. ఇంతలో వాళ్ళు గట్టిగా కేకలు పెట్టాడు మంత్రగాడు వచ్చి, ఈ అద్భుతమైన వీరుల్ని, ఈ వీరశిఖామణిని, వీరవనితల్ని గనక బలిస్తే మన దొర బతుకుతాడు, మనకేదో మంచి జరుగుతుంది, దొర బతకాలంటే ఏదో చెయ్యాలి. ఈ మాట్లాడుతూ ఉండగానే ఆ దొర కాస్త చచ్చిపోయాడు. అసలు చచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. కొట్టుకాళ్ళు తలకాయ వేళ్లాడేసేసాడు. వేళ్లాడంగానే అందరూ అరిచి కేకలు పెట్టారు, ఏడుపులు మొత్తుకోళ్ళు మొదలు పెట్టారు. ఇతను గట్టిగా అరిచాడు శశికాంతుడు, ఆగండి, మీ దొర బతికాడా? బతకలేదు. ఎప్పుడైనా ఇంతకుముందు చచ్చిపోయి బతికాడంటే ఇంతకుముందు కాదు, ఇప్పుడే అలా అనుకుంటున్నాం. బలి కంటే ముందే చచ్చిపోయాడు అతను. నాకు తెలుసు మీ అమ్మవారు మిమ్మల్ని బలి ఇవ్వద్దంటోంది, నాకు చెప్పింది అన్నాడు. అనేసరికల్ మంత్రగాడు ఆశ్చర్యపడి, మా అమ్మవారు మాకేనాడు చెప్పలేదు, పెద్ద శాంభవి విగ్రహం ఉంది అక్కడ, మీరందరూ చూస్తూ ఉండగానే ఇట్లా వంగి నా చెవిలో ఒక మాట చెప్పింది, బలి ఇవ్వద్దంటోంది అంటే మేము ఒప్పుకోమన్నారు. వాళ్ళు ఒప్పుకోమంటే మీ నాయకుడితోటి చెప్పిస్తాను చూడండి అన్నాడు. చూడండి అని తాళ్లతో కట్టేసి ఉంచారు కదా. ఒక్క నిమిషంలో శశికాంతుడు తల వేళ్ళడేసాడు, నాయకుడు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇతనికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు కదా. ఆ చనిపోయిన నాయకుడు శరీరం లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళటం ఏమిటి, వెంటనే ఘోషణగా వద్దు వీళ్ళని వదిలేయండి, ఈ నాగరికుల్ని, అమ్మవారు చెప్పింది వంగి వీడి చెవిలో చెప్పడం నేను చూశాను, ఆ క్షణాన్ని నా ప్రాణం పోయింది, ఆ మాట చెప్పడానికే నన్ను మళ్ళీ బతికిచ్చింది, ఈ వజ్రాల హారాన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని పంపించేయండి అని చెప్పేసి నాయకుడు పడిపోయాడు. వెంటనే శశికాంతుడు తలెత్తేసాడు. లాస్ట్ చివరి భాగంలోకి వచ్చాం. యాక్చువల్గా ఇది చిన్న భాగమే జయ. మన ఈ పుస్తకాల గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అడపా చిరంజీవి గారు, ఆయన చాలా మెచ్చుకోవాలి. పాపం ఒక్క కథ కోసం అడిగితే ఆయన 10 కథలు చెప్పండి అమ్మా అన్నారు ధారాళంగా. చాలా బాగున్నాయి కూడా. ఉన్నాయి క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు జయ. ఇవి 2 పుస్తకాలుగా చేశారు, మొత్తం 10 కథలు. 10 కథల్ని 2 పుస్తకాలు చేశారు. మనం ఆన్లైన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవచ్చు. నేను గబగబా చెప్పేస్తా కదా, మీరు నిదానంగా తాపిగా చక్కగా సరదాగా చదువుకోవచ్చు. పిల్లలకి చెప్పడానికి కూడా బాగుంటాయి. అంటే మరి 3-4 ఏళ్ల పిల్లలకి చెప్పద్దు. ఈ మన జానపద కథలు వినడానికి ఇష్టపడే పిల్లలు ఉంటారు, సోషియో ఫ్యాంటసీస్ కొంతమందికి నచ్చుతాయి కదా, వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. భైరవ ద్వీపం లాంటి సినిమాలని ఇష్టపడే పిల్లలకి ఈ కథలు చాలా బాగుంటాయి. మీకు కూడా ఒకవేళ జానపద కథలు ఇష్టమైతే చాలా బాగుంటాయి. చక్కగా ఇంట్లో ఉంచుకోవాల్సినవి ఈ 2 పుస్తకాలు. అంటే ఇంకా ఎవరైనా రైటర్లు కనుక ముందుకొచ్చి అమ్మ మా కథలు కూడా చెప్పండి అంటే వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళ పేరు వాళ్ళ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అవి కూడా చెప్పచ్చు. అవకాశం దొరికితే చెప్తాను జయ. అట్లా అవును, మనకి పుస్తకాలు కావాలి, ఎలాగో కొంచెం కొత్త కథలు అందించాలి. కొంచెం ఈజీగా జనాలకి ఈ పుస్తకాలు ఉన్నాయి, ఇవి సరదాగా కొనుక్కొని చదువుకోవచ్చు. చదివే పిల్లలు ఉంటే కనుక కథలు చెప్పడానికి, పిల్లలకి కథలు చెప్పే ఏజ్ పిల్లలు జయ 11 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ దాకా మన కథలు వింటారు జయ పిల్లలు. 9 to 15 డెఫినెట్గా మనం చదివి చెప్పచ్చు. చదువుతూ వెళ్తే పిల్లలు వినే పిల్లలు కూడా ఉంటారు. మీకు ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలతో మీరు గడిపే క్వాలిటీ టైము. పిల్లలు పడుకునేటప్పుడు ప్రశాంతంగా తల్లులో తండ్రిలో పక్క నుండి ఒక 2 మంచి మాట్లాడుతూ కంఫర్ట్ చేస్తూ వాళ్ళని చెప్పటం వల్ల మీ బాండ్ పెరుగుతుంది. మొదటిది. రెండోది, మీరు వాయిస్తో చదవటమో చెప్పటమో పిల్లలకి కనుక అలవాటైతే చాలా వయసు వచ్చినా వాళ్ళు మీ మాట వింటారు. కథలు చెప్తేనే వింటారా అని అనుకోకండి, చాలా మాటలు మనం వినిపించగలుగుతాం. ఇది నా స్వానుభవం కూడా. ఏదో ఒక దశలో పిల్లలు ఏదైనా ఇబ్బందిలో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా మామూలుగా చూసుకునే తల్లులతో పాటుగా ఈ కథలు చెప్పే తల్లుల మాట ఎక్కువ పనిచేస్తుంది. మీరు ఆలోచించుకోండి, ఉపయోగించుకోండి దీన్ని. ఇదొక ఐడియా.
తప్పకుండా. మన పిల్లలు మనతో చక్కగా బాగా ఉండడానికి, ఎక్కువ కాలం మన మధ్య బాండ్ ఉండడానికి, బాండ్ మరింత స్ట్రాంగ్గా ఉండటానికి ఈ స్టోరీ టెల్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. కావాల్సింది అదే కదా రమగారు. అదే కదా కావాలి ఇప్పుడు ఈ కాలంలో. ఈ కాలానికి మరీ అవసరం మనకు ఉన్నది ఒకడే శిశువు, ఒక్క పిల్లవాడే, ఒక్క పిల్లే. అప్పుడు కూడా ఇప్పుడు నేను కథలు చెప్పడం వల్ల నాతో ఎంతమందికి బాండ్ ఉందమ్మా. ఎంతమంది బయట కనిపిస్తే అమ్మమ్మ అమ్మమ్మ అని ఓన్ చిన్న చేసేసుకుంటారు. పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అవును. నేను అది విన్నాను, ఇది విన్నా, నా కథ విన్నా, ఈ కథ విన్నా, నా వాయిస్కే అలవాటు పడి. ఇదే తల్లి అయితే ఇంకా ఎంత క్లోజ్నెస్ డెవలప్ అవుతుంది. ఇలా ఆలోచించండి, ఇలా కూడా మీరు ఆలోచించవచ్చు. ఎస్. కథలోకి వద్దాం. శశికాంతుడు, దేవముఖుడు, కాంచనమాల, నాగమల్లి, భూషయ్య 5గురిని ఆటవికులు వదిలేస్తే వీళ్ళు హారం పుచ్చుకొని వచ్చేస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది, మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు, ఇవన్నీ ఒకళ్ళ కథలు ఒకళ్ళకి చెప్పుకున్నారు. భూషయ్య దగ్గర దారి మీకు దూరపు దారి చెప్పాడు, మేము దగ్గర దారిని వచ్చాము. అక్కడేమో వీళ్ళు ఆటవికులు ఎదురుపడ్డారు, ఇట్లా ఫైట్ చేస్తామంటే అమ్మో ఆ యువరాణి గారికి కత్తి యుద్ధాలు వచ్చా, అదే ఇదే అని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకేముంది, ఆభరణం దొరికేసింది, ఇంక వెళ్ళిపోవటమే సొంత రాజ్యానికి. శశికాంతుడు అదే ఆలోచిస్తున్నాడు. అయితే ఇలా ముందుకెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక్క ఉదుటన వాడెవడో ఒక బలాఢ్యుడైన వాడు వీళ్ళ మీదకి లంఘించాడు. హారం అక్కడ పెట్టి కదలండి అంటాడు. తీరా వాడెవడో చూస్తే ఎవడు, ప్రచండు, ఆ దొంగల నాయకుడు. ఓ, ఈ ఆటవికులు మా మీద పడి హారాన్ని లాగేసుకున్నారు, అది మేము మొదట పట్టుకెళ్ళిపోయింది. మేము సైనికులను 100 మందిని కొట్టి తీసుకుపోయాం, మమ్మల్ని కొట్టి ఆటవికులు తీసుకుపోయారు, మా వాళ్ళంతా తలా పక్కకి అయిపోయారు. మీరు లోపలికి వెళ్ళటం చూసాం, ఒకవేళ మీరు సాధిస్తే మిమ్మల్ని సాధించి నేను హారాన్ని పట్టుకెళ్దామని ఇక్కడ ఆగాను, నాతో యుద్ధం చేసి హారం తీసుకోమన్నాడు. సరే, ఏమిటి పందెం ఏంటంటే, అలాగే ఎవడు ఓడిపోతే వాడు వెళ్ళిపోతాడు, గెలిచిన వాడిదే హారం. గెలిచిన 1 to 1 ప్రచండు సిద్ధపడ్డాడు. అయితే ప్రచండు ఏమనుకున్నాడంటే, సాదాసీదాగా ఉన్నటువంటి యువకుడు, వీడి దగ్గర ఖడ్గచాలని విద్యలు అవి ఏదో ప్రచండంగా ఉంటాయని ఇతను అనుకోలేదు. వీడు పైగా దేశదిమ్మరిగా వేరే దేశం నుంచి వచ్చినవాడు, రాజకన్య యువకుడు అయితే కాదు వాడు. అంటే ఏదో చిన్న క్షత్రియ రక్తం ఎక్కడైనా ఉందేమో కానీ మనకి కథలో కూడా అబ్బాయి క్షత్రియుడని అదని మనకి చెప్పాల. కానీ వాళ్ళ నాన్న ఉద్యోగస్తుడు ఆ నగరంలో. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఎంత బాగా యుద్ధం చేశాడో శశికాంతుడు, ఎందుకంటే అబ్బాయి ముందు నుంచి ఖడ్గ విద్య నేర్చుకుని ఉన్నాడు. ఇప్పుడు ఒకడు నేను ఇంత పని చేస్తాను, ఆ ఊరు నుంచి వేరే దేశం నుంచి ఒక పక్షిని వెతుకుతూ అది పట్టుకెళ్ళిన హారాన్ని వెతుకుతూ వచ్చాడంటే వాడికి ఏదో ఒక దమ్మో దిలాసావో ఉండాలిగా. ఏ ధైర్యంతో వచ్చాడు, తన ఖడ్గ విద్యనే నమ్ముకుని వచ్చాడు అతను. అవును, అవసరమైతే నేను యుద్ధం కూడా చేయగలను. కాకపోతే ఈ కథల్లో ఇట్లా చూపిస్తారు కానీ ఈ ఖడ్గ విద్యలు కరాటేలు అవన్నీను బై ప్రాక్టీసే పెరుగుతాయి జయ. చాలా రోజులు ఆ పని చేయకపోతే వాళ్ళకి అంత చురుగ్గా ఉండదు. కుర్రాడు కాబట్టి చురుగ్గా ఉన్నాడేమో. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్య అంతా గుర్రాలు వేసుకున్నాడు తిరుగుతున్నారు అంతే. ఇతను ఇప్పటిదాకా ఈ అబ్బాయి ఫైట్ చేసిన సీనే లేదు. ఒకటే ఫస్ట్ సీన్ ఆటవికలతోటి ఫైట్ చేసింది. ఈ ప్రచండు ఇతను విపరీతంగా కొట్టుకున్నారు. చివరికి శశికాంతుడి చేతిలో కత్తి ప్రచండు చేతిలో కత్తిని ఎగరగొట్టేసింది. కత్తి ఎగిరి ఎక్కడో పడిపోగానే ప్రచండు నోరు మూసుకొని నుంచున్నాడు. తీసుపో, నువ్వు గెలిచావు కాబట్టి. ధర్మం ఉంది, ఆటవికుల దగ్గర కూడా ధర్మాలు ఉన్నాయి. అదే సరే వదిలేశాడు. నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, ఈ గుంటనక్క భూషయ్యని మాత్రం నాకు ఇచ్చేసి, వీడు మమ్మల్ని మోసం చేశాడు, నేను తీసుకొచ్చేసాడు, నీకేమో దారి చెప్పాడు, యువరాణిని వెంట పెట్టుకొచ్చాడంటే ఇతను ఏమన్నాడంటే, నన్నేమైనా చేస్తేనే నువ్వు భూషయ్యని పట్టుకెళ్ళగలవు. భూషయ్యకి చెప్పాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డని. ఇప్పుడు వాణ్ణి నీకు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? నేను ఆ మాట చెప్పి ఈ వస్తువు ఎక్కడుందో కనుక్కున్నాను, నేను తీసుకెళ్ళి యువరాణికి అప్పచెప్పాను. నేనుండగా భూషయ్యని ముట్టుకోవడానికి వీల్లేదు. భూషయ్యని ఇవ్వను, హారాన్ని ఇవ్వను. నేను గెలిస్తే భూషయ్య నావాడే, హారము నాదేనన్నాడు. ఇప్పుడు గెలిచాక ఇక పళ్ళు పిండుకుంటూ ప్రచండు ఇంకేమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ హారాన్ని పట్టుకుని వచ్చేసారు. భూషయ్యని అతని ఇంట్లో వదిలిపెట్టారు. రాకుమార్తెని ఆమె చెలికత్తెని రాజ్యంలో వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడందరూ మాట్లాడుకున్నాక చెప్పింది, అమ్మ ఇతనే నా ప్రాణాలు రక్షించాడు, అడవిలో పులిబారి నుంచి రక్షించాడు అని చెప్తే తండ్రి అన్నాడు, అలాగేనమ్మా ఇతన్నే వివాహం చేసుకుందు కానీ ఒప్పుకున్నాడు. మన శశికాంత్ అన్నాడు, నన్ను మా రాజ్యానికి వెళ్ళనివ్వండి,
నేను ఈ హారాన్ని సమర్పించి వచ్చిన తర్వాత అప్పుడు నేను రాజకుమార్తెని వివాహం చేసుకుంటానంటే బోళ్ళంతా గుర్రాలని వాటిని ఇచ్చారు బై వెళ్ళటానికి. వీళ్ళ రాజ్యం దాకా మరి ఇంత ప్రయాణం చేయాలిగా. ఈ కదంబ రాజ్యము దీన్ని దాటాలి, మహేంద్ర నగరాన్ని దాటి వెనక్కి వెళ్ళాలి. రాజ్యంలోకి వెళ్ళారు. వెళ్ళి రాజుగారిని కలుసుకున్నారు. సభలో అందరూ ఉండగానే ఈ దేవముఖుడు తల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఇతని తల్లి దేవముఖుడు తల్లిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దట్టిలోంచి హారాన్ని తీసి చూపించారు. ఇదిగో మీ హారం అనేసరికల్లా రాణిగారు ఎంత సంతోషించింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పక్షిరాజు తీసుకెళ్ళిన హారం ఇదే. పథకం పెట్టాడు కంసాలి, దీనికి ఒక పథకం చేయించింది కదా కాంచన్మాల, పథకం తీసేసుకున్నారు. తీయించి అమ్మాయి పెట్టుకుంది. ఒట్టి హారాన్నే పట్టుకొచ్చాడు. వీళ్ళ దగ్గర ఉంది కదా పథకం ఒకటి, దాని మీద శంఖముద్ర ఉందని చెప్పారు. పేసరికల్లా ఆశ్చర్యపోయారు రాజుగారు. మహత్తరమైన శక్తిని సాధించావు, దీన్ని ఎట్లా తీసుకొచ్చావు, ఎట్లా తీసుకురాగలిగావు, ఆ పక్షి నీకు ఎట్లా దొరికిందంటే పక్షితోటి సాక్ష్యం చెప్తాను మహారాజా, చెప్పిస్తానన్నాడు. అని చెప్పి ఏం చేశాడు, కళ్ళు మూసుకొని దేవముఖుడి మీద కొరిగిపోయాడు. ప్రజలంతా అటు ఇటు పైకి చూస్తున్నారు. ఇతను ఒరిగిపోయిన సంగతి ఎవరు గమనించలే. దేవముఖుడు ఇట్లా నడుం చుట్టూ చేసి శవాన్ని ఆపుకున్నాడు. డెడ్ బాడీ, ప్రాణం లేదు కదా. వీళ్ళు ముందుగానే ఒక చనిపోయిన పక్షిని తెచ్చి బయట ఏర్పాటు చేసుకుని వచ్చారు లోపలికి. ఓహో. ఈ వెంటనే ఈ బాడీ శశికాంతుడి ఆత్మ వెళ్ళి ఆ చనిపోయిన పక్షిలో దూరింది. పక్షి లోపలికి ఎగురుకుంటూ వచ్చింది. పెద్ద గద్ద, చాలా కొంచెం పెద్ద సైజుది. వచ్చి లోపలికి వచ్చి జయమ మహారాజా అని చెప్పి, నేనే ఈ వస్తువుని రాణిగారు స్నానం చేసినప్పుడు చెరువు గట్టు మీద కొలను గట్టు మీద పెట్టిన దాన్ని నేను తీసుకెళ్ళాను. నా ముక్కును గరుచుకొని వెళ్తుంటే ఆ శశికాంతుడి ఇంట్లో ఆ పథకం పడిపోయింది. శశికాంతుడు నిర్దోషి అని చెప్పింది. చేలంతా ఆశ్చర్యపోయారు. పక్షి రివ్వుమని బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే శశికాంతుడు లేచేశాడు. ఎవ్వరికీ తెలియలే. ఇప్పుడు జనమంతా ఒక విషయం మీద నిమగ్నులై ఉన్నారనుకో, ఒక దాని మీద మిగిలిన దాన్ని చూడరు కదా, చూసుకోరు. ఇది చూసుకోని క్రమంలో పక్షి వచ్చింది, సాక్ష్యం చెప్పేసింది. రాజుగారు ఎంతో ఆనందించాడు. బోలెడన్ని బహుమతులు ఇచ్చాడు శశికాంతుడికి. ఇతనికి సహాయం చేసినందుకు దేవముఖుడికి కూడా బోళ్ళు బహుమతులు ఇచ్చి పంపించారు. సరే, ఇతను ఏం చేశాడంటే ఈ కదంబ రాజకుమార్తె కాంచన్మాలను వివాహం చేసుకోబోతున్నాను నేనని వీళ్ళకి ఇప్పుడు ఈయన ఉద్యోగం ఇస్తానన్నాడు. సర్వసైన్యాధ్యక్షుడికి అసిస్టెంట్గాను అట్లా ఉద్యోగం ఇస్తే మా ఉద్యోగం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. కదంబ రాజ్యానికి రాజు అయ్యాడు. ఓకే. తర్వాత ఈ అమ్మాయి కాంచనమాల చెలికత్తెని నాగమల్లిని పెళ్లి చేసుకున్నాడు దేవముఖుడు. తల్లుడిద్దరూ సంతోషంగా రాజమహల్లోనే ఉండేవాళ్ళు. ఒకనాడు ఏమైందట, ఓ రోజు రాత్రి ఈయన వచ్చి ఒక పులి అక్కడ నిలబడి ఉంది. పులిని పలకరిస్తున్నాడు దేవముఖుడు, మిత్రమా ఏం చేస్తున్నావు అని. అంటే అతను ఏమనుకున్నాడు, ఆ పులి వేషంలో ఉన్నాడు అనుకున్నాడు. పులి శరీరం మార్చుకుంటాడు కదా. దూరం నుంచి మాటలు వినపడుతున్నాయి. శశికాంతుడు కాంచనమాల మాట్లాడుకుంటూ హడిలిపోయాడు. ఇది నిజం పులే. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు పుల్లాగా ఉన్నావేమో అనుకున్నాను అంటే, కాదు, అదేదో లేడిని ఆరగించి బద్ధకంగా కూర్చుంది, నువ్వు దాన్ని పలకరించావు అని అందరూ నవ్వుకున్నారు. సంతోషంగా జీవితాన్ని గడిపారు. కథ కంచికి మనం ఇంటికి అయిపోయింది సిరీస్. బాగుందండి, మంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మలుపులు బాగున్నాయి, మంచి కథలు. ఇంకో కథలు చెప్పుకుందాం మళ్ళీ. ఎస్. థ్యాంక్ యూ రమగారు. నమస్తే. నమస్తే చే.